బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్లో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 7 విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరారు. ఒకేసారి ఇంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఫుడ్ పాయిజన్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అపరిశుభ్రత కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు చెబుతున్నారు. కాగా జనగామ కాలేజ్ హాస్టల్స్ లో వరుస ఘటనలతో పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్తున్నా కదా 600 స్ట్రెంత్లో 6-7 పిల్లలు మామూలుగా ఏం సార్ అంటే రెగ్యులర్గా ఉండే ప్రాబ్లమ్స్ తోటి అప్పుడప్పుడు సిక్ అవుతూ ఉంటారు. 300 స్ట్రెంతే ఉంటుంది. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి సహజంగా వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకు హాస్పిటల్ హెడేక్ కానీ, స్టమక్ పెయిన్ అని, వామిటింగ్స్ ఏమన్నా చిన్న చిన్న అవుతూనే ఉంటాయి సార్. మామూలుగా హాస్పిటల్ పంపిస్తూ ఉంటాం. కాకపోతే మనకి ఏంటంటే నియరెస్ట్గా కన్వీనియంట్గా ఉన్న లోటస్ హాస్పిటల్ కానీ లేదా ఆర్తి హాస్పిటల్ కానీ పంపిస్తూ ఉంటాం. అదే ప్రాసెస్లో సాయంత్రం కూడా 6-7 మెంబర్స్ కొద్దిగా హెడేక్, అనీజీ, స్టమక్ పెయిన్ అని చెప్పేసి ఒక అమ్మాయి వామిటింగ్ అంటే హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చేయించాం. పెద్ద ప్రాబ్లం లేదని చెప్పేసి ఆదిత్య డాక్టర్ చెప్పారు. దాంతోపాటు అంటే ఈవినింగ్ 7 తర్వాత సిక్ అయితే తీసుకుపోయినాము. చూపించిన తర్వాత మెడిసిన్ తీసుకొని వచ్చే క్రమంలో నేను కూడా వెళ్ళాను. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని ముందు వచ్చేసాను. వచ్చే క్రమంలో వేరే వాళ్ళు ఆపేసి ఎందుకు వచ్చారు మీరు ఈ టైంలో, ఎందుకు వచ్చారంటే వీళ్ళు కూడా చెప్పారట మాది పర్సనల్గా ప్రాబ్లం, హాస్పిటల్కి వచ్చిన రెగ్యులర్ ఉంటాయని చెప్పేసి అమ్మాయిల ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పారట. వాళ్ళు పదే ఫుడ్ పాయిజన్ క్వశ్చన్ చేసినారు. అట్లా ఏం లేదని కూడా చెప్పారట. అది జరిగిన సంఘటన సార్. పెద్ద ఏం లేదు. పిల్లలు వచ్చారు, సేఫ్గా ఉన్నారు. వాళ్ళకు అక్కడ మన దగ్గర ఉంది. రైట్. ఇక జనగామ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థకు గురవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, మరి అక్కడ ఉన్న హాస్టల్ అయితే కొంతమంది అస్వస్థకు గురైనట్టు తెలుస్తుంది. వైద్యులు ఏం చెబుతున్నారు? అఖిల, అంటే 3 రోజుల క్రితము జనగామ టౌన్ లో ఉన్న ఏబీవీ ఇంటర్ కళాశాల హాస్టల్లో కూడా దాదాపు 12 మంది విద్యార్థులు అస్వస్థత గురికాగా అందులో 8 మందికి ఫుడ్ పాయిజన్ అయినట్టు తెలిసి 5గురిని 2 రోజుల పాటు ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఘటన మరోసారి గాయత్రి కళాశాల సంబంధించిన హాస్టల్లో నిన్న 15 మంది విద్యార్థులు అటు కొంతమందికి వామిటింగ్స్, కొంతమందికి స్టమక్ పెయిన్ తోని ఇబ్బంది గురి కావడంతో మొదటగా స్థానికంగా ఉన్న ఆర్ఎంపీని తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అందులో 7 విద్యార్థులకు మాత్రం కొంత సివియర్ గా ఇబ్బంది ఉండడంతో వాళ్ళను ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి అయితే చికిత్స అందించారు. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ విషయం లోపల అక్కడ పూర్తి స్థాయిలో స్వచ్ఛత లేకపోవడంతో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయంటూ వైద్యులు చెప్తున్నప్పటికీ ఆ హాస్టల్ సంబంధించిన యాజమాన్యం మాత్రము ఇది ఫుడ్ పాయిజన్ కాదంటూ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే దాదాపు 300 మంది హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థుల లోపల దాదాపు 2-3 ఒక్కోసారి ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా యాజమాన్యం చెప్తుంది. సో దీనికి సంబంధించి హాస్టల్ సంబంధించినటువంటి విద్యార్థుల గురించి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎటువంటి సమాచారం అందించలేదు. సో ఇదంతా గోప్యంగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కిచెన్ల లోపల, వంట సామాగ్రి లోపల ఎటువంటి నాణ్యత లేకపోవడంతోనే ఈ ఫుడ్ పాయిజన్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగము హాస్టల్స్ లోపల తనిఖీ చేస్తేనే తప్ప ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్తున్నారు. ఇక వరుస ఘటనలతోని జనగామ టౌన్ లో ఉన్న హాస్టల్స్ లోపల, ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన హాస్టల్స్ లోపల వరుస ఘటనలు జరుగుతుండటంతో అటు పేరెంట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన ఘటనకు సంబంధించి పేరెంట్స్ ఉదయం వాళ్ళ పేరెంట్స్ కి యాజమాన్యం సమాచారం అందించడం, వాళ్ళంతా కూడా హాస్టల్కి వచ్చి అసలు పిల్లల్ని చదివించాలా వద్దనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ అధికారులు, జిల్లా యంత్రాంగము ఈ హాస్టల్స్ పై దృష్టి సారిస్తేనే తప్ప ఈ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపై పూర్తి స్థాయి లోపల పర్యవేక్షణ ఉండాలంటే ఒక డిమాండ్ కూడా వినిపిస్తా ఉంది. అఖిల, అయితే వేణు, మరి సేమ్ హాస్టల్లో ఇంతకు ముందు ఇలాంటి ఘటన ఎప్పుడైనా జరిగిందా? విద్యార్థులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ప్రధానంగా ఈ ప్రైవేట్ హాస్టల్స్ లోపల ఏది జరిగినా కూడా వాళ్ళంతా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ సివియర్ అయితేనే తప్ప వాళ్ళ పేరెంట్స్ కూడా సమాచారం అందించలేదు. ఒకవేళ ఈ విషయాలు బయటకు వస్తే తమ కాలేజ్ సంబంధించిన రిప్యుటేషన్ పోతుంది, దాంతో పాటుగా తమ కేసులు నమోదైతే భయంతో కూడా వీళ్ళంతా సైలెంట్ గా ఉంటున్నారు. సో నిన్న కూడా ఈ ఘటనకు సంబంధించి 15 మంది విద్యార్థులకు అనారోగ్యం వచ్చిన తర్వాత ఆర్ఎంపీని తీసుకొచ్చి రహస్యంగా ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేశారు. అంటే ఇదంతా బయటకు పొక్కకుండా దాన్ని అంతా కూడా
లోపలే సద్దుమనిగే విధంగా చూసే ప్రయత్నం లోపల యాజమాన్యం ఉంటుంది. సో అంటే ఇదంతా ఒకవేళ సివియర్ అయి వాళ్ళకి ఏమైనా జరిగి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడితే ఏంటిదని ఒక చర్చ కూడా జరుగుతుంది. సో పేరెంట్స్ ఇవాళ వచ్చినటువంటి పేరెంట్స్ కూడా అసలు ఏం జరిగినా మాకు సమాచారం అందించాలంటూ కూడా కాలేజ్ యాజమాన్యంపై కొంత ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దీనిపై హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్ లోపల మాత్రం ఇట్లాంటి పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. విద్యార్థులకు అడిగితే వాళ్ళపై సివియర్ యాక్షన్ తీసుకుంటారు కాబట్టి మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్స్ సంబంధించి మార్కులు తక్కువ వేస్తారు కాబట్టి పాఠశాల యాజమాన్యాలను, కాలేజీల యాజమాన్యాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. సో దీనిపై జిల్లా యాంత్రాంగం ఒక్కడి దృష్టి సారిస్తేనే తప్ప ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. అసలు ఏం జరుగుతుంది హాస్టల్స్ లోపల, అసలు ఫుడ్ సరిగా పెడుతున్నారు లేదా అనేటువంటి విషయాలు కూడా అన్ని బయటకు రావాలంటే ప్రభుత్వ యంత్రాంగం వాటిపై సూపర్విజన్ పెంచాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా దీనికి సంబంధించి ఆ జిల్లా అధికార యంత్రాంగం అయితే కొద్దిసేపటి సమాచారం కూడా అందింది. వాళ్ళు తనిఖీ నిర్వహిస్తేనే అసలు ఏందనేది తెలిసే అవకాశం అయితే ఉంది. అట్లా రైట్ వేణు, థ్యాంక్ యూ.